హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అతి సెన్సిటివ్ విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేనండి, కూతురు. ఈ మాట చెప్తుంటేనే ఎంతో ఆనందంగా, మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి తండ్రికి కూడా తన కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే కొడుకు మీద ఉండదని కాదు, కానీ కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమించేది కూతురునే. అలాగే ప్రతి కూతురికి కూడా తన తండ్రి ఒక పెద్ద హీరో. తన తండ్రి మీద చాలా ప్రేమాభిమానాలు, తల్లి మీద కంటే కూడా తండ్రి మీద కూతురికి ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయన్నమాట. తను చేసే ప్రతి పని కూడా తన తండ్రి యొక్క గౌరవ ప్రతిష్టలను గురించి ఆలోచిస్తూ చేస్తుంది కూతురు. అయితే ఈ కూతురు కాలు అడుగుపెట్టి బయటికి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదండి. కానీ తను చేసే ప్రతి విషయము, ప్రతి అడుగు అన్నీ కూడా కేవలం తన తండ్రి గౌరవ ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ, తన తండ్రిని ఒక హీరోగా చూడ్డానికి ఇష్టపడుతుంది కూతురు. అంతేకాకుండా తన వైవాహిక జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా కూడా ఎటువంటి పరిస్థితులను కూడా తట్టుకొని ఉంటుంది. ఎందుకంటే అది కూడా తన కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల కోసం, తన తండ్రికి సమాజంలో చెడ్డ పేరు రాకూడదు, తన మూలాన తన తండ్రి చెడ్డ పేరు రాకూడదనే దాన్ని కూతురు ప్రత్యక్షంగా తను అనుభవిస్తున్నటువంటి ఏమైనా బాధలున్నా కూడా బయటికి తెలియనీయకుండా తనలోనే ఉంచుకొని తల్లిదండ్రులతోటి సంతోషంగా ఉంటుందన్నమాట. అయితే ఈ కూతురు పుట్టినప్పుడు ఎక్కువగా సంతోషపడేది తల్లి కంటే కూడా తండ్రేనండి. ఎందుకంటే తనకు మళ్ళీ అమ్మ పుట్టింది అని చెప్పి, తన అమ్మనే మళ్ళీ వచ్చిందని చెప్పి, తన అమ్మలాంటి కూతురు తనకున్నదని, తన కూతురి అండ తనకుంటుందని తండ్రి ఎంతో సంతోషపడతాడు. అయితే ఈ కూతురు ప్రతి క్షణం కూడా తన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి అయితే ఏంటి, సంతోషం గురించి అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ తన తన కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా తన తల్లిదండ్రుని గురించి కూడా ఎప్పుడు ఆలోచిస్తుండేటటువంటి ఈ కూతురు నిజంగా ఇట్లాంటి కూతురు ఉండడము చాలా అదృష్టం అండి. మీకు అలాంటి కూతురుందా? అయితే మీరు చాలా అదృష్టవంతులండి. కూతుర్ని కన్నా తండ్రులకందరికీ కూడా ఇదొక సంతోషకరమైనటువంటి సూచన అనమాట. అయితే ఒక తండ్రి చాలా సంతోషంగా ఉండగలుగుతాడు అనంటే కేవలం తన కూతురు వల్లనే అని చెప్పి మనం గట్టిగా నమ్మొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి కూతురు గనక ఉన్నట్టయితే మీరు కూడా అదృష్టవంతులే. ఏమంటారు? కాదంటారా? థ్యాంక్ యూ.